తెలంగాణ పత్రిక చూద్దాం. ఇక రేపటి నుంచి బదిలీలు, ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత, 15 రోజులుగా ప్రక్రియ పూర్తి అంటూ వార్త తీసుకొచ్చింది. 11వ పేజీలోని వార్త ఇది. ఒకే చోట 2 ఏళ్లు పనిచేసిన వారికి అవకాశం, 4 ఏళ్లకు మించి ఎవరు కొనసాగించవద్దు, త్వరలో రిటైర్ అయ్యే వారికి స్పౌస్లకు సడలింపు అంటూ వార్త తీసుకొచ్చింది. బదిలీల షెడ్యూల్ ఇలా: జూలై 5 నుంచి 8 మధ్య బదిలీలు, అర్హత, ఖాళీలు జాబితాలను రూపొందించి ప్రకటించడం. జూలై 9-12 మధ్య ఉద్యోగుల నుంచి అప్లికేషన్ స్వీకరించడం. జూలై 13 నుంచి 18 మధ్య దరఖాస్తు పరిశీలన, మాస్టర్ లిస్ట్ రూపొందించడం. జూలై 19 నుంచి 20 మధ్య బదిలీల ఉత్తర్వులు విడుదల, అక్కడ నుంచి 3 రోజుల్లోగా రిలీవ్ చేయడం అంటూ ఇక్కడ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద ఎట్లా, ఏం కథ, ఎప్పుడు బదిలీలు అంటూ పట్టిక చేసింది నమస్తే తెలంగాణ పత్రికలో. తెల్లారిపోతున్న తెలంగాణ, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన, ఆ పార్టీకి ఓటేసి జనం నాలుక ఖర్చుకుంటున్నారు, బీఆర్ఎస్ స్థానంలో ప్రతి అడుగు అద్భుతమే, సమస్యపై మనం పోరాడుతూనే ఉండాలి, జనమే టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వస్తారు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భేటీలో కేసీఆర్. కాక బీఆర్ఎస్ కోసం టార్చ్ పట్టుకొని వచ్చే కాలం పోయింది కాక ఇప్పుడు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక ప్రజలు ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన లేదు కాక, ప్రజాపాలన కొనసాగుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక ఆ పార్టీకి ఓటేసి జనం నాలుక ఖర్చుకోవట్లేదు కాక, కేసీఆర్ కాకకు ఓటేసి తప్పు చేసినాం అని అనుకుంటున్నారు. కాక మొత్తం మీద కాకకు ఓటేసి 10 ఏళ్ళు కాక మనకు తగిన శాస్తే తగిన బుద్ధి చెప్పిర్రు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే, నిజమే కాక, ఇదొకటి మాత్రం పక్క నిజమే. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే, బీఆర్ఎస్ పాలనలో కుటుంబ పాలన అద్భుతమే, బీఆర్ఎస్ పాలనలో నిధులన్నీ సముద్ర పాలు అద్భుతమే, బీఆర్ఎస్ పాలనలో నియామకాలు అద్భుతమే, ఒక్కసారి కూడా డిఎస్సి వేయలేదు, అది అద్భుతమే అని చెప్పుకోవచ్చు అంటూ నిరుద్యోగులు అనుకుంటున్నారు. కాక సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి, నిజంగా చెప్తున్నాం కాక, ఇదొక పని ఇప్పుడు పక్క చేయి కాకను, కేవలం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ప్రజల పక్షాన కొట్లాడు, అప్పుడైనా తెలంగాణ ప్రజలు నీ వైపు టార్చ్ పట్టుకొని వస్తారేమో, వేచి చూద్దాం కాక. అప్పటిదాకా నువ్వు ప్రజల సమస్యల కోసం అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి కొట్లాడు కాక అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక ఇది 2వ పేజీలోని వార్త. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది పాడి కౌశిక్ రెడ్డి పైన అయింది అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ బిల్డింగ్ అంటూ వచ్చి కరెంటును చెరబట్టి, బిల్డింగ్ అంటూ వచ్చి కరెంటును చెరబట్టి, ఇది ముంబైలో అదానీ కహానీ అంటూ 11వ పేజీలోని వార్త. ఇది పవర్ ప్రైవేటీకరణతో తొలి అడుగు అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ కు ముక్కుతాడు, కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ ఎంపిక వాయిదా, అధిష్టానం వద్ద మాట నెగ్గించుకున్న సీనియర్లు అంటూ 10వ పేజీలోని వార్త. ఇది రాజగోపాల్ కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి, అట్లయితే నా భార్యకు కూడా ఇవ్వాలి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రేమ్ సాగర్ కాకుండా వివేక్ కు పదవా అంటూ భట్టి. దానంను క్యాబినెట్ లోకి ఎట్లా తీసుకుంటారంటూ సీనియర్లను డమ్మీ చేసి సీతక్కకు హోంశాఖ, ఢిల్లీలో నిలదీసిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఆ వాదనలతో ఏకీభవించని హైకమాండ్ పెద్దలు. మొత్తం మీద ఒక్కొక్కళ్ళ ఇంట్లో 2-2, 3-3 ఎట్లు ఇస్తారు కాక. మొత్తం మీద తెలంగాణలో ఎవరైతే 10 ఏళ్ల నుంచి కష్టపడ్డారో, పార్టీ కోసం జెండాలు మోసిర్రో అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ రేపు నిన్న 3 రోజుల కింద, నెలకు కింద, 6 నెలల కింద వచ్చిన వాళ్ళకు ఎట్లా పదవులు ఇస్తారు? పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఆలోచించి అతి త్వరలో క్యాబినెట్ విస్తరణ జరిపించాలి, పిసిసి చీఫ్ నియామకం చేయాలి, నామినేట్ పోస్టులు కూడా అతి తొందరలో పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టుకొని ఎత్తుకున్న వాళ్లకు
పార్టీ హైకమాండ్ గుర్తించి వాళ్లకు అతి తొందరలో నియామకం చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం అంటూ 10వ పేజీలోని వార్త. ఇంత జరిగినా కనికరించరా అంటూ 3వ పేజీలోని వార్త. ఇది 5 ఏళ్లలోనే అతి తక్కువగా ధాన్య కొనుగోలు, గిరిజన రైతు ఆత్మహత్య నిర్మల్ జిల్లాల్లో ఘటన అంటూ 12వ పేజీలోని వార్త. నేత కార్మికుడి ఆత్మహత్య అంటూ 12వ పేజీలోని వార్త. ఇన్సులిన్ వారానికి ఒకసారే అంటూ 7వ పేజీలోని వార్త. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్, రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ కు బై బాయ్ అంటూ వార్త వేసుకొచ్చింది. ఇక్కడ దేశంలో టైర్ల సంక్షోభం అంటూ 12వ పేజీలోని వార్త. వాడుకొని వదిలేస్తే జైలే అంటూ 7వ పేజీలోని వార్త. స్మోకింగ్ ఇలా ఆపండి అంటూ 12వ పేజీలోని వార్త. కూత బంద్ అయింది అంటూ 8వ పేజీలోని వార్త. 80,000 దాటిన సెన్సెక్స్ అంటూ 8వ పేజీలోని వార్త. ఇది ఇంటర్న్షిప్ కష్టాలకు చెక్ అంటూ 7వ పేజీలోని వార్త. ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటూ 10వ పేజీలోని వార్త. నీట్ పేపర్ లీకేజీ నిరసనగా విద్యా సంస్థల బంద్ నేడు అంటూ 11వ పేజీలోని వార్త. ఇది K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.